సో ఈరోజు అయితే మంచిగా పొరోటా అయితే చేసేసుకుందాం. పిండిని అయితే జల్లిచ్చేసుకొని అది మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. మేమైతే ఇక్కడ 4 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాం. మీకు 2 కప్స్ అయితే 2 కప్స్ క్వాంటిటీ మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ దాంట్లో సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అండ్ షుగర్ ఎందుకు అంటే మనకి పొరోటా మీద ఒక కలర్ వస్తుంది చూసారు, బ్రౌనిష్ కలర్. సో దానికోసం షుగర్ అనమాట. అండ్ క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ, ఒక ఎగ్ అయితే సరిపోతుంది అనమాట. సో దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లోర్లో కలిసేలాగా మైదాలో మంచిగా చాలా ఎగ్ అంటే చాలా స్మాష్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మంచిగా, ఎందుకంటే పిండికి మనం మొత్తం పట్టించాలి కాబట్టి సో మంచిగా మిక్స్ చేసుకుంటూ రావాలి. ఆ ఎగ్ని బాగా స్మాష్ చేయాలి, ఎందుకంటే మనకి అట్లా మంచిగా మిక్స్ చేసుకోకపోతే మళ్ళీ మనం పిండి మొత్తం చేసుకున్నప్పుడు కొంచెం తేడా వస్తుంది అనమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా మా మమ్మీ చేసినట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని పిండి మరీ ఎక్కువ కలుపుకోకూడదు, జోరుగా అండ్ కొంచెం కలుపుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకొని పిండికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. సో ఆ విధంగా మొత్తం కలుపుకుంటూ రావాలి. చాలా ప్రాసెస్ ఇది, మనం ఏదో జస్ట్ వీడియోలో చూసి అనుకుంటాం కానీ. సో పిండి అయితే అలా ఉంది. మమ్మీ అయితే ఒక ½ అన్ అవర్ అలా పెట్టేశారు. తర్వాత చూస్తే చాలా మెత్తగా ఉందన్నమాట. నేను చూసారు మధ్యలో నువ్వు ప్రెస్ చేయని చెప్తున్నాను, మా మమ్మీ ప్రెస్ చేశారు. సో ఆ విధంగా మనకి ఒక బౌల్లో కన్నా అట్లా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. సో అలా చేసేసుకున్నారు. నేను మళ్ళీ ప్రెస్ చేయమని చెప్తూ ఉన్నాను. సో ఈ విధంగా బాల్ చేసుకోవాలి. బాల్స్ అయితే ఇవి మామూలుగా ఎలా పడితే అలా కాదు, దీనికి కొంచెం మరీ అంత చిన్నగా కాదు, అలా అని లావుగా కాదు. చూసారు కదా, ఆ విధంగా పిండిని ఫోల్డ్ చేసి మంచిగా రౌండ్స్ అయితే చేసుకోవాలి. మా మమ్మీ అన్నీ చేసేసి ఆయిల్ అప్లై చేశారు. ఆయిల్ అప్లై ఎందుకు అంటే మనకి పొరోటా అదంతే ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మంచిగా అలా చేసేసుకొని ఇప్పుడు చూడండి, దీన్ని మమ్మీ బాగా తరేసి చూసారా, ఆ విధంగా చేసుకోవాలి. అలా ఉంటేనే మనకి లేయర్స్గా అయితే డివైడ్ అయ్యి మంచిగా వస్తుంది అనమాట. చూసారా, అట్లా చేసుకోవాలి. సో చాలా నాకు మంచిగా అనిపించింది అలా చేస్తే. సో ఇంకొకటి ఉంటుంది అన్నమాట, చాక్తో కటింగ్ చేసుకుంటారు. సో దాని మీద ఇదే చాలా బెటర్ అండ్ ఈజీ కూడా. సో తర్వాత అయితే మా మమ్మీ దాన్ని చూపించమంటే నేనేమో అన్నీ చూపిస్తున్నా. సో మంచిగా పొరాటా అయితే కాలిపోయింది అనమాట. సో మమ్మీ దాన్ని బాగా కొట్టారు. చూసారా, అంత లేయర్గా వచ్చింది. నాకైతే చక్కగా పెట్టేది ఇచ్చేసారు, చక్కగా తినేసాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.